నేను చచ్చిపోతాననేసి చెప్తున్నాడు. నాకైతే తెలీదు. మా తమ్ముడు ఒకవేళ చనిపోతే నేను రెవెన్యూ ఈ మండల్ మీద కంపల్సరిగా కేసేస్తాను. వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రజావాణి నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ అర్జీలు అర్పించుకోవడానికి చాలామంది వస్తుంటారు. సో ఇప్పుడు మనతో పాటు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైంది? మీ తలకు అంత గాయం ఏంటి? మీ బాడీ అంతా ఎట్లా ఉంది? ఎందుకు? సార్ నాకు రెవెన్యూలో పనిచేస్తాను సార్. నేను విఆర్ఓ కింద పనిచేస్తాను సార్. నేను ఆఫీస్ మన ఫైల్స్ పానీ మోటార్ తీసుకొస్తాను సార్. మా ఊరి దగ్గర రంగాపురం దగ్గర యాక్సిడెంట్ అయింది సార్. నాకు విఆర్ఓగా పనిచేస్తాం విఆర్ఓ కింద సార్. విఆర్ఓ కింద పనిచేస్తారు. అక్కడ విఆర్ఏ లేడు సార్. విఆర్ఏకి పెట్టుకున్నా సార్. నన్ను పెట్టుకొని 49,000 ఇచ్చుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉండేటోండి సార్. ఏ జిల్లా, ఎక్కడ మీ ఊరు? మీ పేరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. అనపరెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామం సార్. మాది ఎర్రగుంట సార్. మరి యాక్సిడెంట్ ఎన్ని రోజులు యాక్సిడెంట్ అయ్యి మీకు? నా అంటే 3 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఏమో పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది సార్. ఆ పెన్షన్ మీద బతకాల్సి వస్తుంది సార్. నాకు 2 పిల్లగాలు సార్, చిన్న పిల్లలు సార్. ఇప్పుడు నేను చావాలా బతకాలి అర్థం కావట్లేదు సార్. నా కడుపులో పోతుంది సార్. ఇది ఆపరేషన్ అయింది సార్ నాకు. మా విఆర్ఓ గారు మా సార్ ఏమంటున్నారు సార్, ఎంఆర్ఓ సార్ లెటర్ తెచ్చుకొని నేను జాయిన్ చేసుకుంటా. నీ గురించి నాకు తెలిసిందే కానీ ఆర్ఐ గారు విఆర్ఓ గారు అందరు చెప్తున్నా సార్. అందుకని అక్కడ నుండి ఇక్కడికి వచ్చా సార్. నేను ఇది 2వ సార్. అవుట్ సోర్సింగ్ కింద మీరు అక్కడ జాయిన్ అయ్యా సార్. ఇప్పుడు మీ ఉద్యోగం, మీకు యాక్సిడెంట్ అయిన నుంచి ఉద్యోగం ఇస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తున్నా కదా సార్. ఇప్పుడు ఏమి రావట్లేదు సార్. మరి ఎట్లా నడుస్తుంది జీవనాధారం సార్? మరి మామూలుగా పాట బీయించుకుంది అంటే. పిల్లలు ఏం చదువుకుంటారు? ఒకళ్ళు 6 చదువుతున్నారు సార్, ఒకళ్ళు 4, 5 చదువుతున్నారు సార్. చిన్న పిల్లలు సార్. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు సార్. ఇప్పుడు నాకు కాల్ లెటర్ తీసుకొని రమ్మన్నా సార్ మా ఎంఆర్ఐ గారు, మా ఆర్ఐ గారు. అది తీసుకొని వస్తే వెళ్దామని వచ్చేస్తాను నేను. ఓకే. సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? మరి ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడ ప్రజావానికి కలవడానికి? ఇది 2వ సార్ రావటం. 2వ సార్ సార్. అక్కడ మీ ఎంఆర్ఓ తీసుకుంటామంటున్నాడు, ఇక్కడ నుంచి లీటర్ తెమ్మంటున్నారు సార్. అది మా కలెక్టర్ గారు ఏమన్నారండి సార్, నేను ఎంక్వైరీ చేసి చూస్తాలే అన్నా సార్. ఇంతవరకు ఎంఆర్ఓ మా కలెక్టర్ గారు ఇంకేం రెస్పాన్స్ సహకరిస్తుందా? ఇస్తా సార్. ఇంత డ్యామేజ్ అయింది కదా మొత్తం. అవును సార్. ఆర్డీఓ గారు కూడా లెటర్ ఇచ్చారు సార్. మా ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి నువ్వు జాయిన్ చేయించుకో అని చెప్పారు సార్. మా ఎంఆర్ఓ గారు ఏమన్నా నువ్వు లెటర్ తెచ్చుకొని నేను జాయిన్ చేయించుకుంటున్నా అని చెప్పారు సార్. ప్రజావాణి నుండి. అనపరెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామం సార్. ఎర్రగుంట. సో మరి ఇక్కడ ఏమంటున్నారు నువ్వు వస్తే? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేకెన్సీ ఉంది సార్. అదాన్ని ఇమ్మని అడుగుతాను సార్. టెండర్ కింద. అది ఇక్కడ నుండి ఇస్తే తీసుకుని వెళ్దామని వచ్చారు. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తున్నాయి సార్. 4,000తోనే జీవనం సాగించాల్సి వస్తుంది సార్. 6,000 రావాల్సింది కదా. 4,000 ఇస్తున్నారు సార్. ఇప్పుడు నా పరిస్థితులు ఎట్టుందండి సార్, మరీ దారుణం సార్. కడుపులో 5 ఆపరేషన్లు అయినాయి సార్. నేను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఇప్పుడు నేను చావాలా బతకాలా అర్థం కావట్లేదు. 2 చిన్న పిల్లలు సార్. నా భార్య అవుట్ సార్. నా భార్య కూడా అవుట్ సార్. కూడా అవుతాను సార్. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అవుట్ అయిపోయా సార్ పూర్తిగా. ఇప్పుడు నేను నన్ను ఎవరు కూలికి పిలిచేటోళ్ళు ఎవరు లేరు కదా సార్. అందుకనే మా ఎంఆర్ఐ గారిని, మా ఆర్ఐ గారిని ఆ లెటర్ తెచ్చుకొని నేను జాయిన్ చేసుకున్నాను అని చెప్పారు సార్. ఇక్కడ అందుకే వచ్చా సార్ నేను. ఏం ప్రాబ్లంతో మీరు ఇక్కడ రావాల్సి వచ్చింది? ఎందుకు మరి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎర్రగుంట గ్రామం. మా తమ్ముడు విఆర్ఓ కింద అటెండర్గా పనిచేసేవాడు. అయితేమో అది ఫైల్స్ తీసుకొని వెళ్తున్నాడు మండలంలో. అయితే లారీ వచ్చి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము మా నాన్న పుట్టిన ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా నాన్న ఎప్పుడు ఓటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికే వేస్తాం మేము. ఈ ప్రభుత్వం రావాలని నేనైతే ఎంతో ప్రేయర్ కూడా చేశాను. నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా ఈ ప్రభుత్వం గెలవాలని, ఈ ప్రభుత్వం ద్వారాగా మాకు న్యాయం జరగాలని. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే మాకు ఆప్షన్ లేదు. మమ్మల్ని ఎవరు ఎలా చేస్తారు? చేయరు. మేము ఇప్పటికీ 3 టైమ్స్ వచ్చాము. కాబట్టి మా తమ్ముడికి మొన్న నేను ఇక్కడ వచ్చి ఫైల్ అన్నీ చేసి పంపిస్తే 45 డేస్ తర్వాత రావాలన్నారు. రావాలంటే వచ్చాము. వస్తే ఆ ఎంఆర్ఓ ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ప్రైవేట్గా చేశాడు అనేసి అంటున్నాడు. తనకి జరిగింది అన్యాయం. 3-4 సార్లు ఆపరేషన్ అయింది. కడుపుకైతే 5 ఆపరేషన్లు అయినాయి. తల సగం పోయింది. అయినా సరే కూడా ఇంకేం ప్రూఫ్ రావాలండి? అతను చెయ్యాలనుకుంటే 1 మినిట్లో అయిపోద్ది.
వాళ్ళు డబ్బు కోసము ఇట్లా పేద ప్రజలకి అన్యాయం చేయకూడదు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగిరమ్మా మీరు? అక్కడ మండలంలో తిరిగాడు, కలెక్టర్ దగ్గర తిరిగాడు, విఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళందరూ రాసిచ్చారు లెటరు స్కూల్లో అటెండర్గా పెట్టుకోమని. ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. వెనకేమో మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, పూర్ ఫ్యామిలీ, ఇల్లు కూడా లేదు. వాడు హ్యాండిక్యాప్డ్, 2 చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళకి జీవనాధారం ఏం లేదు. వచ్చే పింఛన్ డబ్బుల్లో తినాలి. వాళ్ళ భార్యకేమో హ్యాండ్ వణుకుతుంది, ఏం పని చేయలేదు. ఈ అబ్బాయి చేస్తేనే ఇల్లు గడుస్తుంది. నేనంటే ఆడపిల్లని, నేను ఒక ఇంటి అమ్మాయిని, నేనేం చేయగలను సార్? మేము ఒక్కటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్ని, మా తమ్ముడికి అటెండర్గా స్కూల్లో అటెండర్గా ఇప్పిమంటున్నాం. మండలంలో అంటే అక్కడ అంత రాజకీయం ఏవో జరుగుతున్నాయి, మాకైతే తెలీదు. వాళ్ళు ఇస్తారనే నమ్మకం అయితే నాకు అసలే లేదు. నేనేమన్నా డబ్బులు అడిగిరామా మరి మండలంలో మీరు పోతే? వాళ్ళు పట్టించుకునే నాదుడేది, డబ్బుకే ఈ రోజుల్లో విలువ ఉంది సార్, పేదవాళ్ళకి ఎక్కడ. అందుకని నేనేమంటున్నానంటే స్కూల్లో, మాది ఎర్రగుంట్ల స్కూల్లో వేకెన్సీ ఉంది అటెండర్గా, అది పెట్టిస్తే చాలు. వాడు బతుక్కుంటాడు, ఏదో 4 పూట్లు తిని పిల్లల్ని చదివించుకొని బతుకుతాడు అంతే. అంతకు మించి మేము ఏమి కోరుకోవట్లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా లేదు మాకు. ఖమ్మంకి సంబంధించి 3 మంత్రులు ఉన్నారమ్మా, మరి మంత్రుల దగ్గర పోయారా మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడనే, మళ్ళీ బట్టి విక్రమార్క అక్కడనే ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎవరు రానిస్తారు సార్? ఎవరిని పట్టించుకుంటారు? డబ్బున్నోళ్ళకే చేస్తారు, కానీ పేదవాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? కాంగ్రెస్ పార్టీ కదా తల్లి. మేము వెళ్ళలేదు సార్, మేము వెళ్ళలేదు. మాకు తెలిసింది ఇక్కడ, నేను ఇక్కడికే వస్తున్నాను. ఈడ కలిసి ఇక్కడ పెట్టిద్దాము, జాబ్ గురించి అప్లై చేపిద్దామనేసి ఇప్పుడు వస్తున్నా సార్. కాబట్టి 3 సార్లు వచ్చిన అంటున్నావు, 3 సార్ల నుంచి ఎట్లా ఉంది మరి రెస్పాన్స్? ఎట్లా ఉంది రెస్పాన్స్? అంటే తీసుకున్నారు ఫైల్స్, వాళ్ళు పంపించాము, అక్కడ నుంచి రిప్లై వస్తే మీకు ఫోన్ వస్తుంది, లెటర్ వస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ కొత్తగూడెంలో ఉన్న కలెక్టరు మరి ఆయన ఏమి నెగ్లెన్సీగానే ఉన్నారు, ఏం పట్టించుకుంటున్నారు సార్? పోయిన అప్లికేషన్కి ఇలా రిటర్న్ ఇస్తారా సార్? వాడు హ్యాండిక్యాప్డ్, తల చూసి కూడా ఇలాగ ఇయ్యడం ఎంతవరకు న్యాయం? అతను ఏమైనా అతని జేబులో నుంచి ఇస్తున్నాడా జాబు? గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం జాబ్ ఇవ్వడానికి ఏమైతుంది వాళ్ళకి? ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏ సమస్య అయినా వారం రోజుల పరిష్కారం అవుతుంది. అందుకే ఇక్కడ ప్రజావాణి పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు, మళ్ళీ అధికారులు ఇలా అంటారు ఆ మాటను. మరి మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ అప్లికేషన్ పెడుతున్నారు, 45 డేస్ తర్వాత వస్తుందమ్మా అనేసి చెప్పారు. 45 డేస్ ఆగడం అంటే వాడికి ఎంత కష్టం, ఫుడ్డే తినట్లేదు. అసలు ఈ జాబ్ కాకపోతే నేను చచ్చిపోతాననేసి చెప్తున్నాడు. నాకైతే తెలీదు. మా తమ్ముడు ఒకవేళ చనిపోతే నేను రెవెన్యూ ఈ మండల్ మీద కంపల్సరిగా కేసేస్తాను. రెవెన్యూ మంత్రి కూడా మీ జిల్లాకు సంబంధించిన ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏం పట్టించుకుంటున్నారు? ఆయన పట్టించుకోవాలి కదా. ఇన్ని రోజుల నుంచి తిరుగుతూనే ఉండడు కలెక్టర్కి. వాళ్ళకి అప్డేట్ ఉంటుందా? ఉంటుంది. అప్డేట్ లేకుండా అయితే ఏది జరగదు కదా. మరి ఎవరు రెస్పాన్స్ అవుతున్నారు? ఎవరు అవ్వట్లేదు. ఎవరు అవ్వట్లేదు. నేను ఇది సీఎం గారి దృష్టికి తీసుకురావాలనేసి నేను ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నాను. ఆయన చర్య తీసుకోవాలి, మా తమ్ముడికి న్యాయం చేయాలి. అది ప్రూఫ్స్ ఉండకపోయినా ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి సార్? ఈ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని దృష్టించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సారు. నేను ఇదే కోరుకుంటున్నాను సార్. ఇది మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళండి, మాకు న్యాయం చేయండి. నా పేరు భవానీ సార్. ఇది పరిస్థితి. వాళ్ళ తమ్ముని గురించి పవన్ చెప్పిన మాటలు మనకైతే అర్థమవుతున్నాయి కదా. అంటే మా తమ్ముడు ఒక ప్రభుత్వానికి సేవ చేసడం వల్లనే సేవా దృక్పథం అంటే ఆ పనిలో వృత్తిలో ఉండి మా తమ్ముడు అక్కడ వీఆర్ఏ కింద పనిచేసేటప్పుడు, వీఆర్ఎల్ కింద పనిచేసేటప్పుడు మా తమ్ముడు ఫైల్ తీసుకుపోయేటప్పుడే యాక్సిడెంట్ కావడం జరిగింది. సో గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆయన కోలుకొని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ వచ్చినాము. ఈ ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. మేము ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులము, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళం, అందుకే మాకు ఉద్యోగం కావాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం అనేది జరిగింది. పొరపాటున మా తమ్మునికి ఏదైనా జరగరాంది జరిగితే ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఏదన్నా ఆయన హెల్త్ పరంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఏదన్నా జరిగితే మాత్రము ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దల పైన, అంటే రెవెన్యూకి సంబంధించిన అధికారుల పైన, అందరిపైన కూడా నేను కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ కేసులు పక్కకు పెడితే మా తమ్మునికి ముందు ఉద్యోగం కావాలి. ఉద్యోగం వస్తేనే ఆయన్ని నమ్ముకొని ఒక 4 ఉన్నారు. అంటే ఆయన కొడుకు, 2 పిల్లలు ఉంటారు వాడికి, మళ్ళా వాళ్ళ భార్య ఉంటుంది కాబట్టి వాడికి. సో వాళ్ళ జీవన ఆధారమే వీని ఉద్యోగం. అంటే మా ఊళ్ళో ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్లో అటెండర్ పోస్ట్ ఉన్నదో ఆ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె
డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా తమ్మునికి అట్లా కావడం అనేది జరిగింది. అంటే ప్రజల సేవ చేసేటప్పుడే మా తమ్మునికి కావాల్సింది అయింది కాబట్టి ప్రభుత్వమే భరించాలి. మేము అడిగేది గొంతమ్మ కోరికలు అడుగుతలేము, ఒక అటెండర్ వాచ్మెన్ ఉద్యోగం అడుగుతున్నాం, మా తమ్మునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు మా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.